నేనైతే శనగపిండి బజ్జీలు వేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 2 రెమ్మల కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావాలని చెప్పి 1 టీ స్పూన్ అంతా వరిపిండి అయితే వేస్తున్నాను. పిండి అయితే కలిపేసుకున్నాను. బజ్జీలకి అన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, పసుపు, కొద్దిగా బియ్యం పిండి, ఉల్లిగడ్డ, కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా కలుపుకున్నాను. చిన్న చిన్నగా బజ్జీలాగా వేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. మీరేం చేసుకుంటారు స్నాక్స్కి చెప్పండి. మీరు ఎలా చేస్తారు? ఉల్లిగడ్డ బజ్జీలు కూడా కామెంట్ చేయండి. వేసుకున్నాను అనమాట. మంచిగా వేడెక్కిపోయింది. ఆయిల్ అయితే వేయగానే బ్రౌనిష్ వచ్చేస్తుంది. బజ్జీలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. తీసేస్తున్నాను ఆయిల్లోంచి అయితే. ఇదిగోండి ఎలా వచ్చాయో చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్. చాలా బాగుంటాయి. మంచిగా లోపల వరకు వేగిపోతాయి అన్నమాట. బజ్జీలు అయితే వేయడం అయిపోయింది. టీ పెడుతున్నాను. టీ తాగుకుంటూ బజ్జీలు తింటాను. మీ అందరికీ ఎలా ఇష్టం? టీ స్నాక్స్ తినుకుంటూ టీ తాగుతారా? మీరు ఎలా తాగుతారో చెప్పండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్.